క్యాబ్జెమినీ ఉంది కదా, ఫ్రెంచ్ ఐటీ సర్వీసెస్ జెయింట్ ఇది. అయితే ఇది WNS అని చెప్పి ఒక ఫర్మ్ ని కొంది. ఇది లండన్ బేస్డ్ ఫర్మ్ అన్నమాట. అయితే ఇది కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు జెన్ఏ ఏజెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ అనేది స్క్రాచ్ నుంచి అది బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. వీళ్ళు లోపు బిల్డ్ చేసే లోపు మార్కెట్ అనేది వెళ్ళిపోతుంది, వేరే కంపెనీలు గ్రాప్ చేసేస్తాయి. సో వీళ్ళు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా ఈ WNS అనే కంపెనీ ఆల్రెడీ దాంట్లో ప్రోస్ అన్నమాట. సో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉండేసరికి ఒక డీల్ కి వీళ్ళు కుదిరి దే హ్యావ్ బాట్ WNS అన్నమాట. ఇది ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ. అండ్ వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, క్యాబ్జెమినీ లాంటి గ్లోబల్ కంపెనీతో మేము ఇంటిగ్రేట్ అవ్వటం వల్ల వీ కెన్ ఆల్సో రీచ్ బిగ్గర్ క్లయింట్స్ అని చెప్తున్నారు. ఆల్రెడీ WNS కొన్ని బ్లూ చిప్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అందులో యునైటెడ్ ఎయిర్లైన్స్, M&T బ్యాంక్, అవీవా, సెంట్రికా అండ్ మెక్చెన్ ఫుడ్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు క్యాబ్జెమినీ అంబ్రెల్లా కింద రావడం వల్ల ఇంకా పెద్ద క్లయింట్స్ వస్తాయి. అండ్ వీళ్ళు జెన్ఏ, ఏజెంటిక్ AI ఈ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయగలుగుతారు అని క్యాబ్జెమినీ వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో లెట్ us see how it goes.